గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం లేదా చెడిపోయిన వస్తువులు రిపేర్ చేసుకోవడం కోసం మెయింటెనెన్స్ల ఖర్చులు పెట్టగలుగుతారు. అలాగే చెడిపోయిన రిపేర్ చేసుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశం కనపడుతోంది. ఉన్నతమైన స్థాయికి వెళతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా ఈ వారం చాలా బలపడుతున్నారు. అయితే అవసరమైనటువంటి ఖర్చులే పెట్టండి, అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయాలని తపన బాగా పెరుగుతుంది. కాకపోతే డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం వేగంగా డ్రైవింగ్లు చేయకండి. ఇక చిన్న చిన్న సమస్యలు మాత్రం ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా అధికారులతో జాగ్రత్తగా మెలిగినట్లయితే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు తగ్గి ఆనందంగా ఉండగలుగుతారని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు గృహాల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తిరగడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. ముందు బకాయిలు వసూలవుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా ఇష్టము పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల అన్ని రకాల సమస్యలు గొడవలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. దుబారా ఖర్చులు చేయకండి. ముఖ్యమైనటువంటి అప్పులు మాత్రం తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదరడంతో పాటుగా వివాహాలు ఎదురుకు వెళతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా వస్తువులు తయారు చేయడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడం కానీ తద్వారా మంచి ర్యాంకులు పదవులు ఉత్తీర్ణతలు పొందుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్త్రీలు కూడా భర్తతో సంతోషము, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగపరంగా రాణింపు కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వారం వ్యాపారపరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి, లాభాలు, వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలగడము, డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ